బైక్ యాక్సిడెంట్ ఒక్కసారి 100 టచ్ అయిందంటే అది జీరో కావడానికి మినిమం 1000 మీటర్స్. నషాలాన్ కంటేనే నా కోపం పూర్తిగా చల్లారాలంటే మినిమం 1000 పీపుల్ ఖచ్చితంగా కావాలి. ఇలా విలనించి హీరోకి సజెషన్ షాట్ ఇచ్చినప్పుడు హీరో ఫేస్లో పర్ఫెక్ట్ ఎక్స్ప్రెషన్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఓన్ మేనరిజం ఇవన్నీ కనిపించాలి. ఇవన్నీ కనిపించినప్పుడే ఆడియన్స్ నీకు కనెక్ట్ అయ్యి నేను అందరి హీరోలో కాకుండా డిఫరెంట్ వేలో చూస్తారు. ఓకే అన్నా. రే నీకేం చెప్పానురా, వాడితో తిరగొద్దన్నానా లేదా? నడు చెడిపోతావురా. రే నేను మీ తమ్మునికి సిగరెట్ తాగడం నేర్పిస్తున్నానా లేక మందగడం నేర్పిస్తున్నానా? ఓరి బాబోయ్, నేను నీతో మాట్లాడలేదురా, నీకో దండం. నువ్వు నడివేహా. ఎర్రగా బుర్రగా ఉంటే వదలరే ఈ సినిమా వాళ్ళు. పోరా అరే, ఒక సినిమా తీసానంటే ఎర్రగా బుర్రగా ఉన్న తమ్ముని వేసుకొని నువ్వేనా ఏంటి గేడి చుట్టూ తిరుగుతావు? ఏంట్రా ఏమంటున్నాడు? ఎక్స్ట్రా ఏమైనా చేస్తున్నాడా? అదేం లేదురా, నువ్వు పదా, వాడితో నాకు ఇది కామనేలే. అన్నట్టు నీ షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ ఏమైందిరా? చేశాను రా, ఫైనల్ అవుట్పుట్ బాగా వచ్చింది. మరి మూవీ స్క్రిప్ట్ ఏమైనా రాసావారా? లేదురా, అట్లీస్ట్ ఒక 4-5 సినిమాల వరకు నా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి తర్వాత రాద్దాం అనుకున్నాను. ప్రస్తుతానికి ఏదో రఫ్ వర్క్ చేస్తున్నాను అంతే. అది సరే, నీ డిగ్రీ రిజల్ట్స్ ఈరోజే కదరా? చూసుకున్నాను రా, 70% వచ్చింది. రేయ్, బీకామ్కి 70% వస్తే జాబ్ వచ్చినట్టేరా? ఏదో లేరా. అంటే మంచి జాబు, మంచి ఇల్లు, కారు, వైఫ్. ఆహా, అదిరిందయ్యా సుబ్రహ్మణ్యం. అరే 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 గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. రే చక్రి, నా టీ డబ్బులు ఎప్పుడు ఇస్తారా? రే నీ అబ్బా, పబ్లిక్ లో ఏం అడగాలో ఎలా అడగాలో తెలీదురా. యూ బ్లేడీ నాన్ సెన్స్ కండిషన్ ఫెలో. నవ్వుతున్నావేంట్రా నీ అబ్బా? నేను నిన్ను తిడుతున్నాను రా. ఏంది, నువ్వు నన్ను తిడుతున్నావా? నీతో నాకు గొడవ ఉంది, టీకి సిల్లర్లో నడివే. రే చక్రి, బీటెక్ చదివి వీడితో మాట్లాడిపించుకున్నావేంట్రా? కూల్ కూల్. కూలైనా హాటైనా నువ్వు డబ్బులు ఇచ్చాకే. రే, ఒక సి ప్రోగ్రామ్ రాసానంటే BMW కార్లో వచ్చి దిగుతాను తెలుసా నీకు? అది ఏంది, నువ్వు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తే బియ్యం సరిపోయే డబ్బులే వస్తాయా? అదే పక్కూరు పాపం తీసుకొచ్చి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేస్తే బియ్యం కాదు, బియ్యం గొడవ నీ దగ్గరకు వస్తాయి. నీకు ఇలా అర్థమైందా? అయినా ఇది నీ తప్పు కాదులేరా, గ్యాప్ ది. తెల్లే ఎదవగాలని. రే చక్రి, వస్తున్నాను రా. సాయంత్రం నీకు ఉంటుందిరా. థ్యాంక్స్ రా. వాడేంట్రా థ్యాంక్స్ అంటాడు? సాయంత్రం నువ్వు తాగే ఆఫ్లో క్వార్టర్ ఉంచుతావు అనుకుంటున్నాడు. వీలేంట్రా, మన గురించి ఏమనుకుంటున్నారు అసలు? మనం ఇంతే అనుకుంటున్నారా? మనకు జాబులు రావనుకుంటున్నారా? అసలే హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కుప్పలు కుప్పలుగా వెలుస్తున్నాయి. మనలాంటి టాలెంట్స్ కోసం వెయిటింగ్ రా అక్కడ. రేయ్, మన సుబ్బుగాడికి రిజల్ట్స్ వచ్చాయంట్రా, 70% అంట. అవునా? కంగ్రాట్స్ మామా. థ్యాంక్ యూ మామా. సాయంత్రం అయితే రేయ్, రాత్రి మా ఇంట్లో మామూలు సీన్ కాదురా. ఏమైందిరా? రాత్రి మా మామయ్య ఒక ఫోటో తీసుకొచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని నాకు సంబంధం తీసుకొచ్చాడురా. నేను వద్దన్నాను. మరి చేసుకోవచ్చు కదరా. రేయ్, నువ్వు కూడా ఏంట్రా, మనమున్న సిచ్యువేషన్ ఏంటి? ఇంతకీ అమ్మాయి బాగుందరా? ఏమోరా, నేను కూడా సరిగ్గా చూడలేదు. ఆ అమ్మాయి మా దూర బంధువు అంట, మా మామయ్య చెప్పాడు. అప్పుడే పెళ్లి చేసుకున్నంత పెద్దమైపోయింటా మనం. సర్లే గానీ, ఎంతవరకు వచ్చిందిరా నీ మూవీ ట్రయల్స్? హైదరాబాద్ వెళ్ళాలిరా, అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలి. కానీ అక్కడ మనకెవరు లేరు, ఎవరు తెలియదు, ఎలా ఉండాలో ఏంటో. ఒక్కడవే ఎందుకురా, మేము హైదరాబాద్ రావాలి, మేము జాబ్ వెతుకోవాలి, అందరం కలిసే ఉందాం. ఏమంటావురా? అవునరా, మనం అందరం కలిసే ఉందాం. ఖచ్చితంగా మనం అనుకున్న దాంట్లో సెటిల్ అవుతాం. అవును, మనం ఖచ్చితంగా సెటిల్ అవుతాం. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకతను హైదరాబాద్లో మన బడ్జెట్లో ఒక రూమ్ చూసి పెట్టాడంట. ఓకేరా. అసలే హైదరాబాద్లో దొంగలు ఎక్కువరా, జాగ్రత్తగా ఉండాలి రోయ్. అయినా దోసుకోవడానికి మన దగ్గర కట్టలు ఏమున్నాయిరా. చండీగఢ్ ఏంట్రా అలా ఉన్నాడు? వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి అలాగే బాధగా ఉంటున్నాడు రా.
సరే పదా. ఏంట్రా చంటి అలా ముడుగున్నావేంటి? పదా. ఏంట్రా? నాన్న చనిపోయినప్పటి నుండి ఇంటి బాధ్యతలు నా మీదే పడ్డాయిరా. నాకేమో సరైన పరుగు తక్క నానా ఇబ్బందులు పడుతున్నాను. అమ్మేమో నా జీవితం ఏమైపోతుందని బాధపడుతుంది. ఏం చేయాలో ఎలా బతకాలో అర్థం కావట్లేదు. చచ్చిపోతే బాగా అనిపిస్తుంది. చచ్చిపోరా, కానీ చచ్చిపోయే ముందు నీతో పాటు మీ అమ్మని కూడా చంపేసాయి. పాపం మీ అమ్మకు నువ్వు తప్ప ఎవరున్నారు? ఇప్పుడు నువ్వు లేవని బాధతో తను కూడా ఎన్నో కష్టాలు పడుతూ బతకాల్సి వస్తుంది. అందుకే అమ్మని కూడా నీతో పాటు చంపేసాయి. వరుణ్, ఏంట్రా వీడికి ఒకటిగా కష్టాలు? ఈ మధ్య యూత్ అందరూ ఏం ఆలోచిస్తున్నా వాళ్ళకి అర్థం కాకుండా పోతుంది. చెప్పడానికి చాలామంది చాలా చెప్తున్నారా, కానీ ఒక్కడు కూడా దారి చూపించట్లేదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని వెయిట్ చేయకూడదురా. మన కోసం మనమే కష్టపడాలి. నేను నా కొటేషన్స్ నమ్ముకోమనట్లేదు, నీ కష్టాన్ని నమ్ముకోమంటున్నా. సారీరా, ఏదో బాధలో అలా అనేసాను. మేమంతా ఉన్నాం కదరా. బాధపడకరా. అరే నీకు కార్ డ్రైవింగ్ వచ్చు కదా, నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు. అక్కడ నీకు జాబ్ చూసి పెడతాం రా, సరేనా? థ్యాంక్స్ రా. రే ఏంట్రా చిన్నపిల్లలా? సరేరా, మేము వెళ్ళొస్తాం. ఓకేరా, బాయ్. బాయ్. రే మనం మన బాధ్యతలతో పాటు పక్కోడి కష్టాన్ని కూడా మోసుకెళ్తున్నావురా. చాలా జాగ్రత్తగా ఉండాలిరా. అవునరా. బీ కాన్ఫిడెంట్. పర్లేదురా, రూమ్ బాగానే ఉంది. ఈ ట్రాఫిక్ ఏంట్రా బాబు, రోజు న్యూస్లో చెప్తుంటే ఏదో అనుకున్నాం కానీ. మనం మార్నింగ్ షో టైంకి సిటీలో ఎంటర్ అయ్యాం కాబట్టి అట్లీస్ట్ ఇంటర్వెల్ టైంకి అయినా వచ్చాం. అదే ఫస్ట్ షో టైంకి ఎంటర్ అయి ఉంటే సచ్చినట్టు సెకండ్ షో అయిపోయాక రావాల్సి వచ్చి ఉండేది. ఏంటో నా సీ ప్రోగ్రామ్ అన్నా అర్థం అవుతుంది, కానీ నీ మాటల్లో సాహిత్యం అర్థం కాదురా. అదందరికీ అర్థం కాదులేరా. ఎక్కడైనా వర్కింగ్ అవర్స్ 8 అవర్సే కానీ సిటీలో మాత్రం 8+4 రా. 8+4 ఏంట్రా? 8 వర్కింగ్ అవర్స్ డ్యూటీ అయితే 4 అవర్స్ జర్నీ డ్యూటీ. ఈ కార్పొరేట్ యుగం మనుషుల్ని వస్తువులాగా చేయడం అనేది. రే ఏమైందిరా, బ్లడ్ వస్తుంది. చూసుకోవచ్చు కదరా. తగ్గిపోతుంది. ఏంట్రా తగ్గేది బ్లడ్ వస్తుంటే? వెయిట్. హలో. ఇప్పుడు ఎలా ఉందిరా? స్వీట్గా ఉందిరా. ఫోన్లో అమ్మాయిరా? అమ్మాయ్యా? మాట్లాడు. మనోడికి ఎడాలి ఐస్ క్రీమ్ దొరికినట్టుగా ఉంది. హలో. ఎవరు మాట్లాడేది? హాయ్, మీ పేరు? ప్రణీత. మరి మీ పేరు? అంటే నేనెవరో తెలియకుండా నేను కాల్ చేసావా? నీ గురించి తెలుసుకుందామనే కాల్ చేశాను. అసలు ఎవరు నువ్వు? చెప్పానుగా, ప్రణీత అని. నా గురించి తెలుసుకొని ఏం చేస్తావు? ఫ్రెండ్షిప్. ఆ తర్వాత లవ్వా? ఏమో, ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారి తీస్తుందో ఎవరు చెప్పలేరు కదా. సారీ, మీరు వేరే వాళ్ళని ఎత్తుకోండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అమ్మని ఏంట్రా చేయక ఒక అమ్మాయి ఫోన్ చేస్తే అలానే వేసావు? వీడింతేరా బాబు. రేయ్, అసలు మనం ఇక్కడ ఎందుకు వచ్చామో మర్చిపోయారా? లైఫ్లో మన గోల్స్ మనం రీచ్ అవ్వాలంటే కొన్నింటిని కొన్ని రోజులు వదులుకోవాలి. అవునులే, కానీ లేదు. ఇక రేపటి నుంచి మన సిటీలో మన ప్రయత్నాలు మొదలు పెడుతున్నాం. ఆకాశం అమ్మాయి అయితే. ఎవరమ్మా, ఏం కావాలి? సార్, డైరెక్టర్ గారు ఉన్నారా? లేడు. దేనికి? సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలనుకుంటున్నాను. ఛాన్స్ ఏమైనా? సార్ లేడు, బయటికి వెళ్ళాడు. నా నెంబర్ తీసుకో. చెప్పండి సార్. 9908924006. సార్, ఇంతకు మీరు? నేను సార్ దగ్గర అసిస్టెంట్కి పని చేస్తుంటానులే. 11కి టెంపుల్ స్ట్రీట్కి వచ్చాయి. సార్, ఓకే సార్. 5 minutes వెయిట్ చేయండి. ఓకే సార్. ఫస్ట్ ఇంటర్వ్యూయా? ఎలా చెప్పారు? హుషారుగా కనిపిస్తే
ఇంటర్వ్యూ ఉందని పేపర్లో యాడ్ వచ్చింది. ఈరోజు లేదు, క్యాన్సిల్ అయిందే. మళ్ళీ ఎప్పుడు? రిజైన్ సర్టిఫికేట్ ఇచ్చిపో, ఇంటర్వ్యూ ఉన్నప్పుడు కాల్ చేస్తా. ఈ ఒక్క కంపెనీ నమ్ముకోకో, అన్ని కంపెనీల చుట్టూ తిరుగు. సార్ నేను మీరు చెప్పిన టెంపుల్ స్ట్రీట్కి వచ్చాను సార్. ఎప్పుడే వచ్చేది? నేను 10:30కి రమ్మంటే 11కి వచ్చేది. సార్ మీరు నన్ను 11కి రమ్మని చెప్పారు కదా సార్. ఎదురు మాట్లాడుకో, ఎదురు మాట్లాడితే ఇండస్ట్రీ ఎదుగులేవు. సార్ సారీ సార్. బైక్ ఉందా? లేదు సార్. బైక్ లేకపోతే ఇక్కడ ఎలాగా బాబు? సార్ నేను మేనేజ్ చేసుకుంటాను సార్. ప్రతి ఒక్కరు మేనేజ్ చేస్తాను చెప్పినోడే. సరే నువ్వు ఆర్టీసీ యాక్సిడెంట్ బావర్చి దగ్గరకు వచ్చాయి. సరే సార్, ఓకే సార్, వస్తాను సార్. ఆటో సార్ నేను మీరు చెప్పిన బావర్చి దగ్గరకు వచ్చాను సార్. లోపలికి వెళ్ళి బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఒకటి తీసుకురా. ఓకే సార్. ఇప్పుడు ఎక్కడికి రమ్మంటారు సార్? నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందమ్మా, నువ్వు మ్యాజిక్ 60 చేయించే ఏందే? ఓకే సార్. ఇక వచ్చాయమ్మా, అడ్రస్ ఇందిరారా వచ్చి నాకు ఫోన్ చేయి. వచ్చే ముందు ఏసీ ప్రేమ ఒకటి తీసుకురా, ఓకేనా? సారీ సార్, ఇంటర్వ్యూ లేదంట. ఇంటర్వ్యూ లేకపోవడం ఏంటి? ఏమో సార్. మరి ఎందుకు చెప్తారయ్యా ఇంటర్వ్యూ అని? మీరు మరీ ఎక్కువ ఇబ్బంది పెడితే వాడు మీకు ఇంటర్వ్యూ పెడతాడు. సెలెక్ట్ అవ్వలేదో వెళ్ళిపోమంటాడు. ఇంకా నయం, మీకు ఇంటర్వ్యూ పెట్టకుండానే వెళ్ళిపోమంటున్నాడు. ఏంటండి మీరు అనేది? ఆ జాబులన్నీ ఎవరికో రికమెండేషన్లకి అమ్మేసుకుని ఉంటామన్నారండి. ఏదో కాసేపు వచ్చాం, 2 గంటలు ఏసీలో కూర్చున్నాం అనుకుంటాం. ఇవన్నీ వర్క్ కూడా అవ్వలే కావాలి, పదండి. ఈ రెజ్యూమ్ తీసే సన్సెట్ మీద పడేరా. యానే చూస్తారో వీళ్ళంతా తెల్ల కాగితం పని అయిపోద్ది అనుకుంటారు. అసలు కాగితం పడందే పని ఎట్ట అవుద్ది. బైక్ మెయింటైన్ చేయాలంట. ఇప్పుడున్న డైరెక్టర్ అందరూ ఒకప్పుడు బైక్ మెయింటైన్ చేశారా? మందంట, బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ అంట, మ్యాజిక్ కార్డ్ అంట. ఏ మ్యాజిక్ చేశాడు రావా నన్ను? అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైందిరా? ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందిరా. ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందా? ఎందుకురా? ఏమో నాకు తెలీదు. అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు. ఇవాళ నేను వెళ్ళిన దగ్గర కూడా ఇంటర్వ్యూ లేదంట్రా. అలా అన్ని కంపెనీల చుట్టూ తిరిగి రెజ్యూమ్లు ఇచ్చొచ్చాను. నాకెందుకో ఆ రెజ్యూమ్లన్నీ కట్టగట్టి డస్ట్బిన్లో వేస్తారనిపిస్తోందిరా. అలా ఏం జరగలేరా. ఇందాక మా బీటెక్ ఫ్రెండ్ కాల్ చేశాడురా. వాడికి జాబ్ వచ్చిందంట. వాడు వెళ్ళిన కంపెనీలోనే వాళ్ళ బావ వర్క్ చేశాడంట. ఆయన ద్వారానే వాడికి. వరుణ్, అంతా ఓకే కదరా? రే, వీడికి ఎలా భయపడిపోతేలారా? బీ కాన్ఫిడెంట్. హలో వరుణ్, ఎవరు మాట్లాడేది? నేను ప్రణీతని. చూడు, నాకు కాల్ చేయొద్దని ముందే చెప్పాను. ఎందుకు మళ్ళీ కాల్ చేస్తున్నావు? నాకు నీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. తప్ప? తప్పే. ఇదే మాట మీ అమ్మాయిలతో చెప్తే వెంట పడుతున్నాం, వేధిస్తున్నాం అని డైలాగులు చెప్తారు. అయినా ఫ్రెండ్షిప్ నాకు ఫోన్లో పుట్టదు. పోనీ డైరెక్ట్గా కలవమంటావా? నువ్వు డైరెక్ట్గా కలిసినా ఇండైరెక్ట్గా కలిసినా ఆన్సర్ ఇదే. బాయ్. వరుణ్, నేను ఒకటి అడగచ్చా? ఏంటి? తిన్నావా? లేదు, ఓ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ పట్టుకొచ్చాయి. పెట్టాయి ఫోన్.
రేయ్ నాకు మ్యాజిక్ కార్డ్ రీఛార్జ్ చేయించారా? అవునా, మన వాళ్ళందరికి ఫోన్ కొట్టేసేరా, లేదంటే బ్యాలెన్స్ వెనక్కి తీసేసుకుంటారేమో. ఇంతకీ ఎంత వచ్చాయరా? 100 రా. అయినా ఇది నాకెందుకు రీఛార్జ్ చేయించింది? ఎవర్రా అది? ప్రణితరా. ఓ 100% లవేమో, అందుకే పేరు కూడా సేవ్ చేసుకున్నావు. అదేం లేదులేరా. ఫోన్ ఎత్తగానే దాని కుషల ప్రశ్న మొదలుపెట్టే లోపే మనం తిట్టేసామనుకో, ఇంకోసారి ఫోన్ చేయకుండా ఉంటుందని ఫీల్ చేశా. చాలా ఇబ్బంది అవుతుంది బా. కారు డ్రైవింగ్కి ఓ మంచి కుర్రాడుంటే చూడండి. ఎందుకంటావేంటి బావా? నేను మొన్న కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నన్ను ఆపి చాలని రాశాడు. లైసెన్స్, బండి కాగితాలు అన్నీ ఉన్నాయి. కానీ నేను డ్రైవ్ చేసింది రోడ్డు మీద కాదు కదా, ఫుడ్ బోర్డు మీద. ఏం చేస్తాం బావా, ఈ ఆలోచనలకి మైండ్ ఎక్కడ ఏం పని చేస్తుందో అర్థం కాకుండా పోయింది. సరే, ఈ 2 రోజుల్లో చూడు మరి. నమస్కారం సార్. నమస్తే. ఎవరు బాబు మీరు? సార్ మీకు మంచి కార్ డ్రైవర్ కావాలి కదా? అవును, మీకెలా తెలుసు? మీరు ఇందాక ఫోన్లో మాట్లాడుతూ విన్నాను సార్. ఓహో అలాగా. సార్ మా ఫ్రెండ్ చంటి అని చాలా మంచి కార్ డ్రైవర్ సార్. 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సార్. చాలా మంచివాడు సార్. అయితే మీ దగ్గర వాడికి ఏమైనా పనిపిస్తే. ఇదేమైనా అరటి పండు అనుకుంటున్నావా అడగగానే కోసివ్వటానికి? సార్ మంచి కార్ డ్రైవర్కి ఇంతకంటే అర్హతలు ఏముంటాయి సార్. కాకపోతే అతను మంచివాడు కాదు అని మీకు నమ్మకం లేకపోతే ఎంక్వైరీ చేయించండి. అతను ఐడి ప్రూఫ్ తీసుకోండి సార్. నాకు ఎలాంటి వాడు కావాలో ఎవరు కావాలో నాకు బాగా తెలుసు. ఇక మీరు దయచేయండి. పదరా. కారు డ్రైవింగ్ అంటే ఐస్ క్రీమ్ కొని తెచ్చుకున్నంత ఈజీ అనుకుంటున్నారు. పాపం రా చంటిగాడు, మనం జాబ్ చూసామని ఎన్ని హోప్స్ పెట్టుకున్నాడు. సారీ రా చంటి. అన్నా అన్నా ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఎక్కడ? నేను అటే వెళ్తున్నాను, పదా. ఓకే. అన్నా మీరు స్టూడియోలో ఏం చేస్తుంటారు? నేను అక్కడ ఏం చేయను, అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాను. అవునా అన్న, నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం చూస్తున్నాను. అవునా, గుడ్. అన్నా మనం కన్ఫామ్గా డైరెక్టర్ అవ్వగలుగుతామంటావు అన్నా? నువ్వు వేసిన ప్రశ్న, నీతో పాటు నీలోనే ట్రావెల్ చేస్తే నువ్వు ఖచ్చితంగా అవ్వలేవు. సో ముందు నీ డౌట్ను వదిలేసి నీ స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకో. సరే కదా. ఇదే అన్నపూర్ణ స్టూడియో, లోపలికి వెళ్దాం పదా. నువ్వు వెళ్ళే అన్నా. అదే నువ్వు రావా? ఒకేసారి ఇద్దరం వెళ్ళి అడిగితే డైరెక్టర్ విసుగు పుట్టి ఎవరికి ఛాన్స్ అలా ఏం ఇవ్వకపోవచ్చు. జరగదులే పదా. పర్లేదన్నా, నువ్వు వెళ్ళు. సరే నీ ఇష్టం. సార్ మనిషిని పంపించాను, సాయంత్రం కల్లా వస్తానన్నాడు సార్. అలాగే సార్, ఉంటాను. ఏ బాబు, డైరెక్టర్ గారు లైట్ తీసుకురమ్మంటున్నారు, తొందరగా వెళ్ళు. నీ అవ్వ ప్రతిదీ నేనే చెప్పాలి వీళ్ళకి. ఏ బాబు? సార్. బాబు నీదే డిపార్ట్మెంటు? సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వచ్చాను సార్. అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వచ్చావా? ఏంటి సార్? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు సార్. మీ బాబాయ్ మావయ్యలు ఏం చేస్తుంటారు? వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తుంటారు సార్. మీ దగ్గర బంధువులు కానీ దూర బంధువులు కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? లేరు సార్, ఎవరు లేరు. కనీసం ఎమ్మెల్యే ఎంపీ రికమెండేషన్ అయినా ఉందా? అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి వాళ్ళ రికమెండేషన్ ఎందుకు సార్? ఏ గవర్నమెంట్ జాబులకి ప్రైవేట్ జాబులకేనా రికమెండేషన్లు? దీనికి కూడా రికమెండేషన్ కావాలి. ఆ స్థాయి లేదు సార్. సార్ డైరెక్టర్ గారు వర్క్ బిజీలో ఉన్నారు, నువ్వు పద. నీ పేరేంటి? వరుణ్ సార్. వరుణ్, ఈ సినిమా ఫీల్డ్లో ఎదగాలంటే చుట్టూ వాళ్ళ సర్కిల్ ఉండాలి, లేదంటే చాలా కష్టం, ఎదగలేము. కానీ నా దగ్గర టాలెంట్ ఉంది సార్. నీకు అర్థం కావట్లేదు. టాలెంట్ ఉంటే సరిపోదు, పోనీ ఇంకో ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ అయితే నీకు సరిగ్గా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. ఏంటి సార్ అది? అదేనయ్యా, మనీ. సారీ సార్, నా దగ్గర డబ్బులు లేవు. లేకపోతే కష్టమయ్యా. నీకు సర్కిల్ అయినా ఉండాలి, లేకపోతే ఇదైనా ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది. సార్ డబ్బు ఉండి టాలెంట్ లేని ఒక వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు మీరు అన్న మాటలు విని మీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తే మీరు అతనికి ఛాన్స్ ఇస్తారా సార్? ఏంటే సూక్తులు మాట్లాడుతున్నావా? సూక్తులు కావు సార్,
డబ్బు ఒకటే ఉంటే ఇండస్ట్రీలో ఎదగలేరు, టాలెంట్ కూడా ఉండాలి. అది లేని వారిని ఇండస్ట్రీ ఎక్కువ కాలం మొయ్యలేదు సార్. అదే చెప్తున్నాను. ఏంటా ఎక్కువ మాట్లాడుతున్నావు? నీకేమైనా తెలుసా ఇక్కడ పరిస్థితుల గురించి? అదేనాయా, వందల మంది ఛాన్స్ కోసం నిలబడుతున్నారు ఇక్కడ. ఏం తెలుసు నీకు? మాట్లాడుతున్నాడు మాటలు. ఏ అబ్బాయి, ఎవరు నువ్వు? అక్కడేం చేస్తున్నావు? ఎవరు నువ్వు? సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదామని వచ్చాను. ఎప్పటికైనా ఎదగగలిగేవాడు తెలివి గలవాడే తప్ప అది తెలివైన వాడు కాదు. ఏం తమ్ముడు, జాబ్ ఓకే అయిందా? లేదండి, రిటర్న్ లిస్ట్ పెట్టారు, రాసాము. ఎంతసేపు కూర్చున్నా రిజల్ట్స్ చెప్పలేదు. ఏమైందా అని అడిగాము, ఎవరు క్వాలిఫై కాలేదని చెప్పారు. నాకైతే ఆన్సర్స్ బాగానే చేశాను అనిపించింది. అన్ని జవాబులు మనం అనుకున్నాయి కాదు తమ్ముడు, కొన్ని వేరే ఉంటాయి. అవేంటో ముందు తెలుసుకోవాలి. అంటే ఉంది, 2 లక్షలు పడే సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకో. 2 లక్షలా? అవును. అసలు నువ్వెవరు? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నేనెవరనేది వేరే విషయం. నీకు నా మీద నమ్మకం కలగాలంటే ముందు 1 లక్ష, తర్వాత 1 లక్ష ఇచ్చే విధంగా మనకు అనుకూలంగా ఒక అగ్రిమెంట్ రాసుకుందాం. ఇక ఇది నీకే ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు నిరుద్యోగి కాబట్టి. సంవత్సరానికి 5 లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అయిపోయి ఉద్యోగాల కోసం రెడీగా ఉంటున్నారు. నాకు నీలాంటి వాళ్ళు 1000 మంది తగులుతారేమో కానీ నాలాంటి వాళ్ళు మాత్రం నీకు ఎక్కడో ఒక్కడే తగులుతాడు. ఏంటి? నా దగ్గర అంత డబ్బు లేదండి. అయితే గవర్నమెంట్ జాబ్ ట్రై చేసుకో. మా కేటగిరీకి అవి కూడా తక్కువేనండి. మరి రికమెండేషన్లు వాడుకోవయా? అంతేకాని టాలెంట్ని వాడుకోమని మాత్రం చెప్పరే. కూల్ రా నవీన్, కూల్. ఖచ్చితంగా నీకేరా జాబు, ఎందుకు టెన్షన్? కూల్. మీ పేరేంటి బ్రదర్? నవీన్. మీ పేరు? సుబ్బు. మీ డిగ్రీ పర్సంటేజ్? 62. నా 70. నేనే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్. ఏమైంది? లేదు. ఓకే కదా? క్వశ్చన్స్ హార్డ్గా ఉన్నాయా? నవీన్. నేనే సార్. సెవెంటీ 70% ఉండి అన్ని సమాధానాలు చెప్పి నన్నే సెలెక్ట్ చేయలేదంటే పాపం వీడి పరిస్థితి ఏంటో. హలో బ్రదర్. హలో. సెలెక్ట్ అవ్వలేదా? మానవ సెలెక్ట్ అవ్వకపోవడం ఏంటి? వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ మంచిగా చెప్పినట్టున్నా. ఆన్సరా బొంగ, ఇంటర్వ్యూ చేసింది మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండే.
పని అయిపోయింది అనుకుంటారా? ఏం కాదులేరా. హే, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? బుద్ధి లేదా? నువ్వు అసలు ఆడపిల్లవేనా? సిగ్గు మానం అలాంటివి ఏవి లేవా? బజార్ దాన్ని అలా ప్రవర్తిస్తున్నావు. చిచి. ఈరోజు నా బర్త్డే విషెస్ చెప్పించుకుందామని కాల్ చేశాను, కానీ నేను నీతో తిట్టించుకుంటున్నాను. ఐఎమ్ రియలీ సారీ యార్. ఏదో బయట ఉన్న చిరాకు వల్ల అలా అనేసాను, కానీ ఐఎమ్ సారీ. పర్లేదులే, నీతో తిట్టించుకోవడం నాకు అలవాటేగా. I wish you a happy birthday. Many happy returns of the day. థ్యాంక్ యూ. ఇంకేంటి? అడుగడుగునా పడిపోయినా ఆగేవి లేదే పరుగు, కోరిన తీరాన్నే చేరుకునే వరకు అడుగడుగునా పడిపోయినా ఆగేవి లేదే పరుగు, కోరిన తీరాన్ని చేరుకునే వరకు అడుగడుగునా. రే మమ్మ, ఇంటర్వ్యూ ఓకే అయిందిరా. కంపెనీ వాళ్ళు కాల్ చేస్తామన్నారు. నే వెతుకుతున్నా ఎదుట పడవే తొలి వెలుగు తీరమా, అడుగడుగునా పడిపోయినా ఆగేవి లేదే పరుగు, కంపెనీ వాళ్ళు ఇంకా కాల్ చేయలేదురా. కోరిన తీరాన్ని చేరుకునే వరకు. కష్టమయ్యా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా? కుదిరితేనే మరి. మా మామయ్య ఎమ్మెల్యే కాదు. ఇలా జరుగుతుంది. మనం ఎంతో హోప్స్ వచ్చాంరా, ఇక్కడంతా రివర్స్గా నడుస్తుంది ఏంటి? పని అడగడానికి డబ్బులు కావాలా? రికమెండేషన్ కంపల్సరా? మన దగ్గర డబ్బు లేదు, రికమెండేషన్ లేదు. అయితే మన పరిస్థితి ఏంటి? అంటే ఏదైనా సాధించాలంటే రికమెండేషన్ కంపల్సరా? రికమెండేషన్ ఉంటేనే మన దగ్గర టాలెంట్ ఉన్నట్ట? కాదు, ముమ్మాటికి కాదు. మన ఒరిజినల్ టాలెంట్స్ పెడదాం. చూద్దాంలే, చూద్దాం. ఏయ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? పిచ్చి పిచ్చి సినిమా కథలు నా దగ్గరికి తెస్తారు. ఫోన్ పెట్టేసాయి. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే. ఇస్తే ఏమన్నా కథ చెప్తావా? అవును సార్. ఎలవయ్యా సార్, ఒక వ్యక్తిని ఊరంతా కలిసి వెళ్ళేస్తే అతను ఎక్కడికి వెళ్తాడు సార్? ఏంటయ్యా నీ గోలా? చెప్పండి సార్. వేరే ఊరు వెళ్తాడు. అదే ఓ రాష్ట్రం వెళ్ళేస్తే? వేరే రాష్ట్రం. ఒక దేశం వెళ్ళేస్తే? పక్క దేశం వెళ్ళిపోతాడయ్యా. అదే ప్రపంచమంతా కలిసి అతను వెళ్ళేస్తే
అతను ఎక్కడికి వెళ్తాడు? ఓ వ్యక్తిని ప్రపంచమంతా అసహించుకొని అతను వెలిస్తే అతను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? అంత పెద్ద తప్పు అతను ఏం చేశాడు? ఇది సార్ నా కథ. ఫంటాస్టిక్, సూపర్, నీ కొత్తగా తిరగలేదు. థ్యాంక్ యూ సార్. నీతో సినిమా చేసి తీరుతా. లెట్స్ స్టార్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఓకే, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. రే వరుణ్, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. మొత్తానికి అనుకున్నది సాధించావురా. రే ప్రణీతో ఏం చేసావురా? నాకు మాట్లాడాలనే ఉందిరా, కానీ ఇంకా కానీ ఏంట్రా, నీ దగ్గర ఏం లేనప్పుడే ఆమె నీకు ఇష్టపడి ఫోన్ చేసింది. ఇప్పుడు అన్నీ ఉన్నా నీకు ఫోన్ చేయట్లేదంటే అర్థం? నీ ఫోన్ కోసం ఆమె ఎదురు చూస్తుంది. రే అమ్మాయికి ఫోన్ చేసి నీ ప్రేమ విషయం చెప్పేరా. హలో మావయ్య, బాగున్నారా? ఏరా కనీసం ఎప్పుడైనా నేను తెచ్చిన సంబంధం చూసుకుంటావా? సారీ మావయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అవునా, సర్లే, నువ్వు ఒక ఇంటివాడు కావాలన్నది నా తాపత్రయం అంతా. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? ఏమో మావయ్య, ఆమె గురించి పూర్తిగా తెలియదు, కానీ ఆమె పేరు ప్రణీత. ఆ అమ్మాయి నీకు ఎప్పటి నుంచి ఫోన్ చేస్తుందిరా? నేను హైదరాబాద్ వచ్చిన కాడ నుంచి. ఆ అమ్మాయిరా నీ మరదలో? ఆ అమ్మాయినే నేను నిన్ను అప్పుడు పెళ్లి చేసుకోమందే. మావయ్య, నువ్వు చెప్పింది నిజమా? ఒకసారి మన బంధువుల పెళ్లిలో చూసిందట. నువ్వు నచ్చావట్రా బాయ్. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీ ఫోన్ నెంబర్ అడిగిందిరా. ఓకే, ఒక నిమిషం మావయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే సరే. వాడు పలుకుబడి ఉపయోగించి మనకేమైనా ఉద్యోగాలు చూపిస్తాడు కదరా. కష్టం రా. ఏంట్రా నువ్వనేది? అవునరా, వాడు ఛాన్స్ల గురించి వెతుకుతున్నప్పుడు, మన జాబ్ల గురించి తిరుగుతున్నప్పుడు మనందరం మెయిన్ ప్రాబ్లం ఒకటేరా, రికమెండేషన్ వల్ల ఆ రోజు మనం ఎలా నష్టపోయాం, ఈ రోజు మన వల్ల ఇంకో నష్టపోకూడదని వాడు అనుకుంటున్నాడు. అయితే మనం కానీ మనల్ని వాడు వదిలేయడురా, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. ఇంతవరకు నువ్వు నన్ను చూడలేదు కదా బావా, నాకు నేను కలవాలని ఉంది బావా. మనం కలుసుకోవాలని నీకెంతుందో నాకు అంతకంటే ఎక్కువ ఉంది, కానీ ఇప్పుడు కాదు. మరి ఒక ముఖ్యమైన పని ఉంది, అది అయిపోయాక. ముఖ్యమైన పనా? ఏంటది? ఫ్రెండ్స్. అయితే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఇంకా 2 సినిమాలు సైన్ చేశాను, అవి కంప్లీట్ చేయాలి. ఏమిటో మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నాకు మూవీ ప్రొడ్యూస్ చేయాలనిపిస్తుంది. ఒకరు హిట్ కొట్టారని ఇంకొకరికి 100 కోట్లు ఇన్కమ్ వచ్చిందని ప్రొడ్యూస్ చేయడానికోకూడదు. సినిమా మీద అభిమానం ఉండాలి. అయినా మీరు ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నారంట కదా? అవునవును, హైదరాబాద్లో ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. అవును, ఇతను మా ఫ్రెండ్లే అండి. అవునా, చెప్పలేదు. హాయ్ సార్. హాయ్, మీరేం చేస్తుంటారు? సార్ నేను ఖాళీ. బీటెక్ కంప్లీట్ చేశాడు, ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాడు. అయినా ఉద్యోగాలు ఇచ్చేవారు మాత్రం టాలెంట్ లేకుండా ఏమిస్తారులేండి, మనలో ఉండాలి కదా. బీటెక్లో మీది ఏ స్ట్రీము? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సార్. పర్సంటేజ్? 71. ఇట్స్ గుడ్. పర్సంటేజ్ ఏం లేండి, అలా అయితే ఎప్పుడో జాబ్ రావాలి కదా. ఓన్ ప్రాజెక్ట్ ఏమైనా చేశారా మీరు? చేశాను సార్. అదేంటో తెలుసుకోవచ్చా? యా, తప్పకుండా.
ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ ఇంత టాలెంట్ పెట్టుకుని టాలెంట్ లేదంటారేంటండి? అయితే మీరు అతన్ని నేను ఇలాంటి వాళ్ళని మిస్ చేయదలుచుకోలేదండి. వద్దులేండి, మళ్ళీ అతని వర్క్ సర్కిల్ అయిపోతే మన ఫ్రెండ్షిప్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇతని టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. అంటే మీరు అతన్ని జాబ్లో తీసుకుంటున్నారా? కన్ఫర్మ్. సారీరా, నేను అపార్థం చేసుకున్నాను. సాధించావురా చక్రి. అదేంటండి ఇప్పుడు దాకా మీరు అతన్ని? అవును, తిట్టాను. వీడిలో కసి రావాలని తిట్టాను. రేపు వీడి టాలెంట్ వీడికి అన్నం పెట్టాలని తిట్టాను. సారీరా చక్రి. నీ గురించి నాకు తెలుసురా. ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీ దగ్గర బ్లాక్ మనీ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా దగ్గర బ్లాక్ మనీయా? మేము చెక్ చేసుకోవచ్చా? యా షూర్. You are under arrest. One minute. వరుణ్ ఫస్ట్ మూవీ రెమ్యూనరేషన్ ఇంకా అతను సైన్ చేసిన 3 సినిమాల అడ్వాన్స్ అగ్రిమెంట్ చూశారు కదా? చూశాం. వరుణ్ కొన్ని సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకుగాను కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. అదేవిధంగా వరుణ్ ద్వారా కొంత అమౌంట్ని డొనేట్ చేస్తున్నాయి. దానికి సంబంధించిన ఫైల్స్ ఇవి. సో వాటిని లిస్ట్ చేస్తే ఓకే, సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఓకే. చంపేశావురా. అమ్మయ్యా, ఇంతలోనే ఎంత టెన్షన్ పెట్టారండి వాళ్ళు. ఎంతకి ఇతను ఎవరయ్యా? తను వరుణ్ పర్సనల్ సెక్రటరీ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్. బాగుందయ్యా. మొత్తానికి రిఫరెన్స్లో రికమెండేషన్ లేకుండా ఎవరికి వారే తమ సొంత టాలెంట్ మీద నిలబడ్డారనమాట. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మన చంటిగాడు వాళ్ళ మామయ్య ద్వారా ఉదయం సంపాదించడరా. రికమెండేషన్స్ చదువుకున్నోడికే కాదురా, చదువుకోనోడి కూడా. ఆగు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అక్కడే నిలబడి కళ్ళు మూసుకుని చెప్పు. నా అనుమతి లేకుండా నా మనసులోకి ప్రవేశించావు. నా అవసరం లేకుండా నా ఆలోచనకు చొరబడ్డావు. ఇప్పుడు నీ అనుమతి తీసుకొని నీ జీవితంలో నేను ఒక బాగా నవ్వాలని వచ్చా. సో ఐ లవ్ యూ. ఇదే కదా బావా నువ్వు నాకు చెప్పాలనుకున్నది. మర్చిపోయావు. ఏంటది? నన్ను పిలుచుకుంటావా? Thank you.